ప్రారంభించి కొనసాగించబోతూ ఉండగా మీ యొక్క నడిపింపును మాకు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగినటువంటి గొప్ప దేవ, ప్రతి వారికి వినుబుద్ధిని కలిగించండి. వినడానికి మాత్రమే పరిమితం కాకుండా విన్న ప్రతి విషయాన్ని ప్రభు అన్వయించుకోవడానికి సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహాగణుడైన తండ్రి, పరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవ, ముందున్న సమయాన్ని అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ క్లాస్ను మేము కొనసాగిస్తూ ఉండగా మీ ప్రత్యేకమైనటువంటి కృప నడిపింపును అనుగ్రహించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మనము మొదటి పుస్తకంలో 2వ భాగాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాం. వ్యాఖ్యానించటం, ఇంటర్ప్రిటేషన్ లేదా వ్యాఖ్యానించడం కొరకైనటువంటి నియమాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వ్యాఖ్యానించేటప్పుడు లేదా వాక్యానికి అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం పాటించవలసినటువంటి నియమములు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు ఒక 6 నియమాలు మనం గుర్తు చేసుకున్నాం, స్టడీ చేసాం. మొదటిది వాక్యాన్ని అక్షరార్థంగా వ్యాఖ్యానించడం. రెండవది సందర్భాన్ని బట్టి దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించడం. మూడవది చారిత్రక నేపథ్యం మరియు సంస్కృతిని ఆధారంగా చేసుకొని దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించడం. నాలుగవది సాహిత్యాన్ని లేదా సాహిత్య శైలిని ఆధారంగా చేసుకొని దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించడం. ఐదవది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాన్ని వేరే లేఖనాలతో పోల్చి చూస్తూ వ్యాఖ్యానించడం. ఆరవది వేదాంత పరిమితులలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం వేదాంతాన్ని గురించి ఏదైతే చెప్తుందో వేదాంతానికి అనుకూలంగా దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించడం. ఈ 6 నియమములను మనము గడిచిన క్లాసెస్లో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈరోజు అలాగే వచ్చే వారం ఈ సబ్జెక్ట్లో మిగిలినటువంటి విషయాలు మనం ముగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. వాస్తవానికి మీరు పోయిన వారం వచ్చి ఉంటే కనుక పోయిన వారమే ఈ బుక్ అయిపోయేది. కానీ మనకున్నటువంటి అనానుకూలతను బట్టి గడిచిన వారంలో క్లాస్ రద్దయింది. సో ఈ వారం అలాగే వచ్చే వారంలో మిగిలినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 4 రకాలైనటువంటి సాహిత్యాలు మనం చూసాం. 4 రకాలైనటువంటి సాహిత్యాలు మనం చూసాం. మొదటిది నెరేటివ్స్, అంటే స్టోరీ ఫార్మేట్లో చెప్పబడినటువంటి దేవుని వాక్యం, కథానిక రూపంలో చెప్పబడినటువంటి దేవుని వాక్యం. రెండవది కన్వర్జేషన్స్, అంటే సంభాషణల రూపంలో ఉన్నటువంటి దేవుని వాక్యం. మూడవది కవిత్వం రూపంలో ఉన్నటువంటి దేవుని వాక్యం. నాలుగవది ప్రవచన రూపంలో ఉన్నటువంటి దేవుని వాక్యం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా కూడా ఈ 4 భాగాల క్రిందకి 4 రకాలైనటువంటి సాహిత్య శైలిలో వ్రాయబడినట్లు వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. అయితే ఈ 4 కాకుండా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సాహిత్యాలు ఉన్నాయి. మొదటిది ఉపమాన రూపంలో ఉన్నటువంటి దేవుని వాక్యం. తర్వాత రెండవది సామెతల రూపంలో ఉన్నటువంటి దేవుని వాక్యం. మూడవది కవిత్వం రూపంలో ఉన్నటువంటి దేవుని వాక్యం. నాలుగవది అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి వాక్యం, శబ్దాలంకారములు. ఐదవది చిహ్నములు లేదా గుర్తులు, చిహ్నములు ఉపయోగించి చెప్పబడినటువంటి దేవుని వాక్యం. ఆరవది పోలికలు, టైపాలజీ అంటారు, పోలికల రూపంలో చెప్పబడినటువంటి దేవుని వాక్యం. ఏడవది ప్రవచనం. ఇందులో మనకి 2 ఆల్రెడీ ఉన్నాయి, కవిత్వం మరియు ప్రవచనం. 4 రకాలుగా విడగొట్టుకున్నటువంటి సాహిత్య శైలిల్లో ఈ రెండింటిని గురించి మనం ఆల్రెడీ స్టడీ చేసాం. అయితే
ఈ 7 రకాలైనటువంటి సాహిత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం వ్యాఖ్యానించేటప్పుడు పాటించవలసినటువంటి జాగ్రత్తలు లేదా అనుసరించవలసినటువంటి నియమాల గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉపమానముల రూపంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన చేసినటువంటి వివిధ రకాలైనటువంటి పరిచర్యలో ఒక అద్భుతమైన పరిచర్య బోధించేటటువంటి పరిచర్య, గొప్ప బోధకుడు. అయితే ఆయన బోధించేటటువంటి సందర్భంలో అనేక సందర్భాల్లో ఉపమానములను ఉపయోగించి దేవుని వాక్యాన్ని బోధించాడని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. సంగ్రహ సువార్తలలో అంటే సినాప్టిక్ గాస్పల్స్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, అలాగే లూకా సువార్త, ఈ 3 సువార్తల్లో 35 ఉపమానాలు మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి 35 ఉపమానాలు చదువుతాం. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కాదు కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాల్లో బైబిల్ రచయితలైనటువంటి వారు దేవుని వాక్య సత్యాలను గురించి బోధించేటటువంటి సందర్భంలో అనేక సందర్భాలలో ఉపమానములను ఉపయోగించినట్లు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఉదాహరణకి ఇంతకుముందే మీరు సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని అధ్యయనం చేస్తూ వచ్చారు. దావీదు దేవుని దృష్టికి వ్యతిరేకంగా పాపం చేసినటువంటి సందర్భంలో ప్రవక్త అయినటువంటి నాతాను వచ్చి ఒక ఉపమానం చెప్పి ఆ ఉపమానాన్ని ఆధారంగా చేసుకొని తన తప్పేంటో తనకు అర్థమయ్యేటట్లుగా ప్రవక్త అయినటువంటి నాతాను తెలియపరిచినట్లు సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదువుతాం. ఒక ఊరిలో ఒక ఐశ్వర్యవంతుడు, ఒక పేదవాడు అని ఉపమానాన్ని స్టార్ట్ చేశాడు, ఒక కథ చెప్పాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా దేవుని ఆంతర్యాన్ని ఒక ఉపమాన రూపంలో దేవుని ప్రజలైనటువంటి వారికి తెలియపరుస్తూ వచ్చాడు. సో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కేవలం సువార్తల భాగాల్లో మాత్రమే కాదు కానీ వివిధ రకాలైనటువంటి సాహిత్యాలలో లేదా వివిధ రకాలైనటువంటి రచయితలైనటువంటి వారు ఆయా సందర్భాల్లో దేవుని వాక్య సత్యాన్ని బోధించడం కొరకై ఉపమానములను ఉపయోగించినట్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధనా శైలిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 4వ అధ్యాయంలోను అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చదివేటటువంటి అంశం ఏంటంటే ఉపమానము లేకుండా ఆయన వారికి ఏ సంగతి కూడా బోధించలేదు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఉపమానం అంటే ఏంటి అని అంటే సింపుల్గా చెప్పుకోవాలి అని అంటే పరలోక సంబంధమైనటువంటి అర్థంతో కూడిన భూలోక సంబంధమైనటువంటి కథ. సింపుల్గా ఏ స్టోరీ, ఎన్ అర్త్లీ స్టోరీ విత్ హెవెన్లీ మీనింగ్. భూమి మీద చెప్పబడేటటువంటి కథ అయితే పరలోక సంబంధమైనటువంటి విషయాలతో కూడినటువంటి లేదా అర్థంతో కూడినటువంటి భూలోక సంబంధమైనటువంటి కథ, సింపుల్గా చెప్పుకోవాలి అని అంటే. సో కథలను ఉపయోగించాడు, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ని, ప్రయోగాత్మకంగా ఉండేటటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలను యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రసంగాల్లో విరివిగా వినియోగించినట్లు వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. ఉపమానాలు చెప్పడానికి 2 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, తన శిష్యులైనటువంటి వారు దేవుని రాజ్య సంబంధమైనటువంటి విషయాలను గురించి స్పష్టంగా ఎరిగినటువంటి వారై ఉండాలి అనేది యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్నటువంటి తాత్పర్యం ఉపమానాలు చెప్పడంలో, ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యులు. తర్వాత రెండో కారణం ఏంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయాన్ని మీరు సీక్వెన్స్లో చదివితే 13వ అధ్యాయంలో ఉపమానాలు చదువుతారు, 12వ అధ్యాయంలో మీరు సీక్వెన్స్లో చదివితే కనుక శాస్త్రులు, పరిసయ్యులు అనే గుంపునకు సంబంధించినటువంటి అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి సంగతులు ఏవైతే ఉంటాయో వాటిని వారు వ్యతిరేకించారు. ఆయన చెప్తున్నటువంటి అనేకమైనటువంటి విషయాలను వారు వ్యతిరేకించారు. కనుక వారు పరలోక రాజ్య సంబంధమైనటువంటి సంగతులను వ్యతిరేకిస్తూ ఉండగా తన శిష్యులైనటువంటి వారు వాటిని సరి అయినటువంటి విధానంలో గ్రహించడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రసంగాలలో ఉపమానములను ఉపయోగించినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతాం. ఉపమానం లేకుండా ఆయన వారికి ఏ సంగతులు కూడా బోధించలేదు. అయితే ఉపమానములను గురించి మనం వ్యాఖ్యానించేటప్పుడు
వాటికి అర్థం చెప్పేటప్పుడు ఒక ఉపమానాన్ని తీసుకొని మనం దాన్ని వివరించేటటువంటి ప్రయత్నంలో భాగంగా మనం కొన్ని నియమములను పాటించవలసినటువంటి అవసరం ఉంది. కొన్ని నియమములను పాటించవలసినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటి నియమం ఏంటంటే, ఏ ఉపమానాన్నైనా మీరు వ్యాఖ్యానించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మీరు పాటించాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆ ఉపమానం ఏ సందర్భంలో చెప్పబడింది అనేది గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని వ్యాఖ్యానించేటటువంటి క్రమంలో సందర్భం అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి రోల్ని ప్లే చేసేదన్నమాట. సందర్భం అనేటటువంటిది మనకు అర్థమైతే, ఏ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్పాడు అనేది మనకు అర్థమైతే, ఆ సందర్భానికి అనుగుణంగా మనం దేవుని వాక్యాన్ని చక్కగా అన్వయించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 2 ఉపమానాలు మనం చదువుతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 2 ఉపమానాలు మనం చదువుతాం. ఒకసారి చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 10 వచనాల్లో ఒక ఉపమానం చెప్పబడింది. 1 నుండి 13 వచనాల్లో, మన్నించండి, 1 నుండి 13 వచనాల్లో ఒక ఉపమానం చెప్పబడింది. తర్వాత మళ్ళీ 14 నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు మనం చదువుతున్నప్పుడు ఇంకొక ఉపమానం చెప్పబడింది. ఇది ఏ సందర్భంలో చెప్పబడింది అనంటే, 24వ అధ్యాయం 3వ వచనం చదవాలి మనం. 24వ అధ్యాయం వెనక్కి వెళ్ళి 3వ వచనం చదివితే మనకి అర్థమవుతుంది. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటని మాతో చెప్పమని ఆయన అడిగిన సందర్భంలో ఆయన రాకడను గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి విషయాలు తెలియపరుస్తూ వచ్చారు. మనం సిద్ధాంతముల అవలోకనం అనేటటువంటి సబ్జెక్టులో, అది 5వ పుస్తకం, ఆ 5వ పుస్తకంలోనికి వచ్చినప్పుడు ఎస్కటాలజీ అంటే అంత్యకాల సంభవాలను గూర్చినటువంటి శాస్త్రాన్ని క్లియర్గా అధ్యయనం చేస్తాం. అయితే సందర్భం వచ్చింది కాబట్టి ఒక సంగతి చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడలో 2 దశలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడలో 2 దశలు ఉన్నాయి. ఆయన రాకడలో మొదటి దశ ఏంటి అని అంటే, ఆయన మధ్యాకాశంలోనికి వచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన రాకడలో 2వ దశ ఏంటి అని అంటే, ఆయన భూమి మీదకి వచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ఓకే, 2 దశలు. ఒకటి మధ్యాకాశంలోనికి వస్తాడు, రెండవది భూమి మీదకి వస్తాడు. ఆయన భూమి మీదకి వచ్చేటటువంటి తన రాకడను గూర్చి, లేదా ఆయన రాకడకు ముందు జరిగేటటువంటి సూచనలను గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు 24వ అధ్యాయంలో తెలియజేస్తూ వచ్చారు. మధ్యాకాశంలోనికి వచ్చేదానికి ముందు జరిగేటటువంటి సూచనల గురించి మాట్లాడలేదు ఆయన. మధ్యాకాశంలోనికి వచ్చేటటువంటి సందర్భంలో ఆయన రాకడ మొదటి దశకి సూచనలు ఏమీ లేవు, గుర్తులేమీ లేవు. అకస్మాత్తుగా ఆయన వస్తాడు అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సత్యం. అయితే ఆయన భూమి మీదకి వచ్చేటటువంటి సమయం ఏదైతే ఉందో, ఆ సమయాన్ని గురించి 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి సూచనలు చెప్పారు. నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేంటి అని శిష్యులు అడిగినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు 24వ అధ్యాయం అంతా కూడా మాట్లాడుతూ వచ్చారు. 24వ అధ్యాయంలో ఆయన రాకడకు సూచనలు తెలియపరిచిన తర్వాత 25వ అధ్యాయంలో 2 ఉపమానాలు చెప్పాడు, ఒక వాక్య సత్యాన్ని తెలియచేయడం కొరకు. మొదటి ఉపమానంలోనేమో ఆయన రాకడ అకస్మాత్తుగా వస్తుంది కనుక మీరు ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉండాలి అనేది తెలియజేస్తూ వచ్చాడు. రెండవది, ఆయన రాకడలో మీరు జీవించినటువంటి జీవన విధానానికి ప్రభు ఇవ్వబోయేటటువంటి బహుమతులు లేకపోతే రివార్డ్స్, ఆయన ఇచ్చేటటువంటి జీతం, లేదా ఆయన నుండి మనం పొందేటటువంటి మెప్పు ఏదైతే ఉందో దాన్ని గురించి తెలియజేయడం కొరకైనటువంటి ఉపమానం మాట్లాడుతూ వచ్చాడు. తలాంతులను కూర్చున్నటువంటి ఉపమానం. ఇప్పుడు మనకి సందర్భం అర్థమైంది కాబట్టి 24వ అధ్యాయం అంతట్లో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు సంబంధించినటువంటి అంశం అనేది మనకు అర్థమైంది కనుక 25వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 2 ఉపమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాకడ వెలుగులో చక్కగా అన్వయించే లేదా వ్యాఖ్యానించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మనకి
ఇవి రాకడ వెలుగులో చెప్పబడినటువంటి ఉపమానాలు అని మనకి అర్థం కాలేదనుకోండి, వాటిని వ్యాఖ్యానించేటటువంటి విషయంలో మనం తప్పనిసరిగా తప్పులను చేసేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అర్థమవుతుంది కదా. కనుక మనం గ్రహించాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, సందర్భాల వెలుగులో ఉపమానములను వ్యాఖ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. కొన్ని సందర్భాల్లో సందర్భం అనేది ముందు చెప్పబడి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో సందర్భం అనేది వెనుక, అంటే ఉపమానం చెప్పిన తర్వాత చెప్పబడినటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు మత్తయి సువార్త 20వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు చదివారనుకోండి, అక్కడ ఒక ఉపమానం ఉంది. ఆ ఉపమానం అంతా కూడా చెప్పిన తర్వాత చివరిలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రిన్సిపల్ పాయింట్ చెప్పారు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. అది చెప్పడం కొరకై 15 వచనాల్లో విశేషమైనటువంటి ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ వచ్చారు. కనుక కొన్ని సందర్భాల్లో ఉపమాన సందర్భం అనేది మనకి ముందు కనబడుతుంది, కొన్ని సందర్భాల్లో సందర్భం అనేది వెనక కనబడేటటువంటి పరిస్థితి ఉంది. ముందైనా వెనకైనా లేదా వచనాల్లోనైనా ఉపమానాన్ని మనం వ్యాఖ్యానించేటటువంటి సందర్భంలో ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యానంటే, సందర్భాల వెలుగులో ఉపమానమును వ్యాఖ్యానించేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉన్నది. అది మొట్టమొదటి విషయం. ఓకే, మొదటి విషయం. తర్వాత రెండవది ఏంటి అనంటే, లేఖనం ఆధారంగా చేసుకొని వర్ణించేటటువంటి ప్రయత్నం చేయాలి. లెట్ ద స్క్రిప్చర్ మస్ట్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ ద లైట్ ఆఫ్ అదర్ స్క్రిప్చర్స్. అంటే లేఖనాల వెలుగులో దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించేటటువంటి ప్రయత్నం చేయడం. అంటే ఒక వచనాన్ని మనం తీసుకొని లేదా ఒక ఉపమానాన్ని మనం తీసుకొని ఆ ఉపమానాన్ని వ్యాఖ్యానించేటటువంటి సందర్భంలో లేఖనములను ఆధారంగా చేసుకొని వ్యాఖ్యానిస్తే ఆ ఉపమానం ఎందుకు చెప్పబడింది, అందులో ఉన్నటువంటి సారాంశం ఏంటనేది మనకి స్పష్టంగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. సో రెండవదిగా మనం పాటించాల్సినటువంటి నియమం ఏంటి అనంటే, ఒక ఉపమానాన్ని మనం వ్యాఖ్యానిస్తున్నటువంటి సందర్భంలో లేఖనముల వెలుగులో ఆ ఉపమానాన్ని వ్యాఖ్యానించేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. సో ఉపమానాలు వ్యాఖ్యానించేటప్పుడు మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది రెండు. ఒకటి సందర్భం చూడాలి, రెండవది ఇతర లేఖనాల వెలుగులో ఆ వాక్యాన్ని అర్థం చెప్పేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఉపమానం అనేది ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమైనటువంటి సత్యాన్ని బోధించేది, ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని బోధించేటటువంటిది. తర్వాత రెండవది ఏంటి అనంటే, ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని వ్యక్తపరిచేటటువంటిది ఉపమానం. ఒక ముఖ్య సత్యాన్ని బోధిస్తుంది, ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని వెల్లడి చేస్తుంది. రెండవది ఒక సత్యాన్ని వివరిస్తుంది. ఒక సత్యాన్ని వ్యక్తపరిచి ఉపమానం ఏం చేస్తుందంటే ఆ సత్యం చుట్టూ ఉపమానం అనేది వివరించబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత ఉపమానం అనేది ఒక ప్రశ్నకు జవాబునిస్తుంది. ఉపమానం అనేది ఒక ప్రశ్నకు జవాబునిస్తుంది. ఉపమానం అనేది ఒక తప్పు బోధను సరిచేస్తుంది. సో ఏ ఉపమానాన్నైనా మీరు తీసుకున్నప్పుడు ఈ 5 ప్రధానమైనటువంటి విషయాలు గమనించి, ఒకటి ఉపమానం ఒక సత్యాన్ని బోధిస్తుంది, రెండవది ఉపమానం ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని వెల్లడిపరుస్తుంది, మూడవది ఉపమానం ఒక ముఖ్యమైనటువంటి సత్యాన్ని వివరిస్తుంది, నాలుగవది ఒక ప్రశ్నకు జవాబునిస్తుంది, ఐదవది ఒక తప్పు బోధను సరిచేసేటటువంటి పరిస్థితిని కలిగి ఉంటుంది. ఈ 5 విషయాలను పరిగణనలోకి తీసుకొని ఒక ఉపమానాన్ని మనం వ్యాఖ్యానించేటప్పుడు 2 ప్రధానమైనటువంటి నియమాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది ఏంటి అనంటే సందర్భంలో ఉపమానాన్ని వ్యాఖ్యానించడం, రెండవది లేఖనాల వెలుగులో ఉపమానాన్ని అర్థం చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం. 24వ అధ్యాయంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖనాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి సరిగ్గా అర్థమైతే 24వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖనములను ఆధారంగా చేసుకొని 25వ అధ్యాయంలో రాయబడినటువంటి ఉపమానాలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా వివరించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది అనంటే ప్రజలు తప్పుదారి పట్టకుండా ఒక ఉపమానాన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకొని అందులో ఏ మేరకు అన్వయించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో ఆ మేరకు మాత్రమే అన్వయించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానాలు చెప్పేటప్పుడు ఆయన విత్తువాన్ని గూర్చినటువంటి ఉపమానం చెప్పాడు.
విత్తువాన్ని గురించినటువంటి ఉపమానం చెప్పాడు. విత్తువాడు విత్తుచు ఉండగా విత్తనములు 4 రకాలైనటువంటి నేలల్లో పన్ని అని దేవుని వాక్యంలో చదువుతాం మనం. త్రోవ పక్కను, అలాగే రాతి నేలను, అలాగే ముండ్ల పొదలలో, అలాగే మంచి నేలను పన్ని అని దేవుని వాక్యంలో మనం చదువుతాం. అయితే ఆ ఉపమానాన్ని మనం వ్యాఖ్యానించేటటువంటి సందర్భంలో మనం దానికి అర్థం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, వాక్యాన్ని ప్రజలు వింటున్నప్పుడు 4 రకాలైనటువంటి స్పందనలు కలిగినటువంటి ప్రజలు ఉంటారు అనేది ప్రిన్సిపల్ పాయింట్. క్లియర్. అంతకంటే ఎక్కువగా మనం ఆలోచించేటటువంటి ప్రయత్నం అక్కడ చేయాల్సినటువంటి అవసరత లేదు. కాబట్టి ఒక ఉపమానాన్ని మనం వ్యాఖ్యానిస్తున్నటువంటి సమయమందు ప్రజలు అందులో ఉన్నటువంటి గూఢార్థం లేకపోతే భావం ఏదైతే ఉందో అది సరి అయినటువంటి రీతిలో గ్రహించి ఏ మేరకు దాన్ని అన్వయించుకునేటటువంటి వారుగా ఉండాలో అంతవరకు వారు అన్వయించుకోగలిగితే కనుక వారి యొక్క ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధికి చాలా ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. కనుక ఉపమానాన్ని వ్యాఖ్యానించేటప్పుడు అందులో దాగి ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉందో దాన్ని వెలికి తీసి దాన్ని వివరిస్తూ ఉండగా ప్రజలు దాన్ని సరి అయినటువంటి రీతిలో జీవితానికి అన్వయించుకునేటటువంటి వారుగా ఉంటారు. ఇది ఉపమానాన్ని వ్యాఖ్యానించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం అన్నమాట. ఓకే, సందర్భాన్ని బట్టి వ్యాఖ్యానించడం, అలాగే లేఖనాల వెలుగులో వ్యాఖ్యానించడం. తర్వాత రెండవది ఏంటి అని అంటే, బైబిల్లో ఉన్నటువంటి రెండో ప్రత్యేకమైనటువంటి సాహిత్యం ఏంటంటే సామెతలు గ్రంథం. ఒకసారి మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుదాం. చూడండి, జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ సామెతలు ఆయన ఎందుకు చెప్పాడో కొన్ని ఉద్దేశాలు చెప్పాడు. మొదటి అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. 1, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును. 2, వివేక సల్లాపములు గ్రహించుటకును. 3, నీతి న్యాయ యథార్థతలను అనుసరించడందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును. 4, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును. 5, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. 5 ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలు సామెతల గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియజేస్తున్నాడు. 1, అభ్యాసం చేయడానికి. 2, గ్రహించడానికి. 3, ఉపదేశం నొందటానికి. 4, బుద్ధి కలగడం కొరకై. 5, వివేచన పుట్టడం కొరకై ఈ సామెతలన్నీ కూడా వ్రాయబడి అని సొలొమోను ఈ సామెతల గ్రంథాన్ని తెలియజేస్తున్నప్పుడు ప్రారంభంలో ఏం చేశాడంటే, ఈ సామెతలు రాయడం వెనుక ఆయనకున్నటువంటి ఉద్దేశాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బైబిల్లో మనకి వ్రాయబడినటువంటి అనేకమైనటువంటి సాహిత్యాల్లో ఒక రకమైన సాహిత్యం ఏంటంటే సామెతల రూపంలో చెప్పబడినటువంటి దేవుని వాక్యం. అయితే ఈ సామెతల గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఏంటంటే, మొదటిది, సామెత అనేది ఒక తెలివైనటువంటి మాట లేదా పోలిక. ఒక పోలిక చెప్పి ఒక వాక్య సత్యాన్ని వివరించేటటువంటి ప్రయత్నం చేయడం. 2వది, ఒక సత్యాన్ని సులువైనటువంటి విధానంలో ప్రకటించడం. ఇప్పుడు ఒక సత్యాన్ని గురించి మాట్లాడాలి అని అంటే వివరణగా చెప్పేటటువంటిది ఒక రకమైనటువంటి పద్ధతి, ఒక్క లైన్లో విషయం అంతా కూడా అర్థమయ్యేటట్లు చెప్పేటటువంటి పద్ధతి ఒక రకమైనటువంటిది. అయితే ఒక సత్యాన్ని సామెతల గ్రంథంలో ఏం చేస్తున్నారు అని అంటే, ఒక 2 లైన్లో లేదా ఒక లైన్లో సులువైనటువంటి విధానంలో వ్యక్తీకరించేటటువంటి ప్రయత్నం చేయడం. ఇది 2వ మాట. 3వది, నేర్పు కలిగినటువంటి జీవనం కొరకై దేవుని జ్ఞానంతో కూడినటువంటి మాటలు అన్నమాట. అంటే దైవ జ్ఞానం చేత నింపబడినటువంటి వారై వ్రాసినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ మాటలు ఒక వ్యక్తి యొక్క జీవిత నడవడికకు ఉపయోగపడేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు అన్నమాట. ఇది 3వది. తర్వాత 4వది, సామెతలలో సూక్తులు బోధించబడ్డాయి, వాగ్దానాలు ఏం చెప్పబడలా. సామెతల గ్రంథంలో సూక్తులు బోధించబడ్డాయి, అంటే జీవించవలసినటువంటి విధానానికి అనువైనటువంటి మాటలు చెప్పబడ్డాయి, వాగ్దానాలు అనేవి చెప్పబడలేదు. తర్వాత
ఎటువంటి ఆక్షేపణలు చెప్పకుండా అనేక సందర్భాల్లో పని చేయగలిగే సామాన్యమైనటువంటి నియమమును బోధించుటకు సామెత అనేది రూపించబడింది. ఎటువంటి ఆక్షేపణలు చెప్పబడకుండా నిరాక్షేపముగా, అంటే ఏ కాంట్రవర్సీలు లేకుండా ఏ సందర్భంలోనైనా జీవితానికి అన్వయించుకోగలిగినటువంటి మాటలు సామెతల్లో మనకి కనబడతా ఉంటాయి. ఒకటి తెలివైనటువంటి మాట, రెండవది ఒక సత్యాన్ని సులువైనటువంటి విధానంలో చెప్పేటటువంటి మాట, మూడవది జీవన విధానం కొరకై దైవ జ్ఞానంతో చెప్పబడినటువంటి నేర్పైనటువంటి మాట, నాలుగవది సామెత అనేది ఒక సూక్తి, ఐదవది సామెత ఏ సందర్భానికైనా సరిపోదగినటువంటి ఒక సామాన్యమైనటువంటి నియమము. తర్వాత సామెతల గ్రంథంలో చాలా సందర్భాల్లో బుద్ధిమంతునికి అలాగే బుద్ధిహీనులైనటువంటి వారికి మధ్య భేదములు లేదా తారతమ్యాలు తెలియజేయబడేటటువంటి పరిస్థితి. అంటే బుద్ధిమంతుడు ఇలా ఉంటాడు, బుద్ధిహీనుడు ఇలా ఉంటాడు, తెలివి కలిగిన వాడు ఇలా ఉంటాడు, తెలివి లేనివాడు ఇలా ఉంటాడు అని చెప్పి మనకి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వివరించబడినటువంటి సామెతల్లో బుద్ధిమంతునికి బుద్ధిహీనునికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం లేదా తారతమ్యాన్ని గురించి చెప్పబడినటువంటి మాటలు మనకి కనబడతా ఉంటాయి. బుద్ధి కలిగినటువంటి వాడు తన జీవితాన్ని దేవునికి అనుకూలమైనటువంటి విధానంలో మలుచుకునేటటువంటి వాడుగా ఉంటే, బుద్ధి లేనటువంటి వాడు దానికి క్వైట్ ఆపోజిట్లో వ్యతిరేకార్థమైనటువంటి విధానంలో జీవించేటటువంటి వాడుగా ఉంటాడనేది సామెతల గ్రంథం మనకి తెలియజేస్తున్నటువంటి మాట. తర్వాత ఆరోది ఏంటి అని అంటే, సామెతల్లో మనకి విత్తుట కోయుట అనేటటువంటి ప్రిన్సిపల్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది తరచుగా కనబడుతూ ఉంటుంది అన్నమాట. విత్తుట మరియు కోయుట, విత్తుట కోయుట అనేటటువంటి నియమాన్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏది విత్తుతామో అది తప్పనిసరిగా కోస్తాము, ఏది విత్తుతామో అది అప్పుడు కాకపోయినా రాబోయేటటువంటి కాలంలో కోస్తాము, ఎంత విత్తుతామో దానికి రెట్టింపైనటువంటి పోర్షన్ని కోస్తాము, ఏమి విత్తుతామో దాన్ని సరి అయినటువంటి క్రమంలోనే కోసేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో విత్తుట కోయుట అనేటటువంటి నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని సామెతల గ్రంథంలో మనం స్పష్టంగా గమనిస్తూ ఉంటాం. అయితే ఈ సామెతల గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నటువంటి సందర్భంలో లేదా సామెతల గ్రంథాన్ని వ్యాఖ్యానించేటటువంటి సందర్భంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటి అని అంటే, క్రింద 3 మాటలు చెప్పాడు. సామెతలు ఏ రీతిగా చెప్పబడ్డాయి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక భేదాన్ని ప్రాముఖ్యంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరత ఉన్నది. ఏంటి ఆ భేదం అని అంటే, మనకి తెలుగు బైబిల్లో జ్ఞానము 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 తెలివి వివేకము అనే మాటలు తరచుగా ఉపయోగించబడినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అయితే 3 మాటల అర్థం ఒకటే కాదండి, 3 మాటలకి వివిధ రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. మొదటిది ఏంటి అని అంటే వివేకం. వివేకం అంటే విషయాన్ని గమనించడం. తర్వాత రెండోది ఏంటి అని అంటే తెలివి. తెలివి అంటే ఏంటి? గ్రహించినటువంటి లేదా గమనించినటువంటి విషయానికి వ్యాఖ్యానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం. తర్వాత మూడోది ఏంటి? జ్ఞానం, జీవితానికి అన్వయించుకోవడం. అన్ని మాటలకి ఒకే అర్థం లేదు. వివేకం అనే మాటకి వేరే అర్థం ఉంది, జ్ఞానం అనేటటువంటి మాటకి వేరే అర్థం ఉంది, అలాగే తెలివి అనేటటువంటి మాటకి వేరే అర్థం ఉంది. మీకు అర్థం కావడానికి ఒక జనరల్ ఉదాహరణ ఒకటి చెప్తాను. ఉదాహరణకి చదువుకునేటటువంటి పిల్లలు ఉన్నారనుకోండి. చదువుకునేటటువంటి పిల్లలు తప్పనిసరిగా వారు ఏ తరగతిలోనైతే ఉన్నారో ఆ తరగతికి సంబంధించినటువంటి పరీక్షలను రాసేటటువంటి వారుగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ పిల్లలు ఉన్నారనుకుందాం. 10th క్లాస్ పిల్లలు వాళ్ళ యొక్క టైం టేబుల్ అనేది ఆల్మోస్ట్ దసరా సెలవులు లేకపోతే నవంబర్ డిసెంబర్ ఆ టైం కల్లా వాళ్ళ యొక్క టైం టేబుల్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్స్ అనగా ఈ మంత్లో టైం టేబుల్ ఎవరు ఎప్పుడో ముందుగానే వాళ్ళు ఏ నెలలో పరీక్షలు రాయాలో ఏ రోజులు ఏ పరీక్షలు రాయాలనేది చాలా సవివరంగా టైం టేబుల్ అనేది ఇస్తారు. టైం టేబుల్ ఇచ్చిన తర్వాత తెలివైనటువంటి విద్యార్థి చేసేటటువంటి పని ఏంటంటే విషయాలను గ్రహించుకొని నేను ఇప్పటి నుండి చదువుకుంటేనే చక్కగా ఎగ్జామ్స్ అనేది రాయగలను అనేటటువంటి తాత్పర్యంతో ఉంటాడు. తెలివి లేనటువంటి వాడు లేకపోతే వాయిదాలు వేసేటటువంటి విద్యార్థి ఏం చేస్తూ ఉంటాడంటే ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అనేటటువంటి ఆలోచనతో ఉంటాడు. సో విషయాన్ని తెలుసుకున్నంత మాత్రాన
అది తెలివి కాదు. విషయం తెలుసుకున్నంత మాత్రాన తెలివి కాదు, అది వివేకం అవుతుంది. ఓ టైం టేబుల్ వచ్చింది అనుకోండి, ఆ టైం టేబుల్ చూడగానే ఓహో ఫలానా టైం నుండి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇదిగో ఈ ఎగ్జామ్ తర్వాత ఈ ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్స్ ఇలాంటి విధానంలో ఉంటాయి అని విషయం తెలుసుకున్నంత మాత్రాన తెలివి కలిగినటువంటి వాడు కాదు. విషయాన్ని గ్రహించాడు అంతే. ఎప్పుడు తెలివి కలిగినటువంటి వాడు అవుతాడు అంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తెలివి కలిగినటువంటి వాడు అవుతాడు. అర్థమవుతుందా? చూసినంత మాత్రాన తెలివి అవ్వదు, అది చూసినప్పుడు విషయాన్ని గ్రహించాడు అంతే. టైం టేబుల్ చూసినప్పుడు విషయాన్ని గ్రహించాడు. అయితే గ్రహించినటువంటి సంగతి ఏదైతే ఉంటుందో ఆ సంగతిని ఆధారంగా చేసుకొని తాను ఒక తీర్మానం తీసుకున్నప్పుడు ఆ తీర్మానాన్ని అనుసరించి చదువుకోవాలని నిర్ణయించుకోవడం ఏమంటారంటే తెలివి అంటారు. నిర్ణయించుకోవడాన్ని తెలివి అంటారు, జ్ఞానం అనరు. మరి జ్ఞానం అని ఎప్పుడు అంటారు? నిర్ణయించుకున్నటువంటి విషయాన్ని ఆచరణలో పెట్టినప్పుడు జ్ఞానం అంటారు. సో వివేకవంతుడు, తెలివి కలిగిన వాడు, జ్ఞానవంతుడు అనేటటువంటి మూడు మాటలను మీరు గమనించుకున్నట్లయితే కనుక సామెతల గ్రంథంలో అనేక సందర్భాల్లో చెప్పబడినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో వివేకము, తెలివి, జ్ఞానము, వీటన్నిటి అర్థం ఒకటే కాదు, వివిధ రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. వివేకం అనే మాటకి గ్రహించడం అనేది అర్థమైతే, తెలివి అనేటటువంటి మాట దగ్గర నిర్ణయం అనేది అర్థమైతే, జ్ఞానం అనేటటువంటి మాట దగ్గర అన్వయం అనేది అర్థమవుతుంది అన్నమాట. ఉదాహరణకి ఒక వాక్యంలో ఒక నియమం చెప్పబడింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ తీసుకుందాం, చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 16 వచనాల్లో ఇలా చెప్పబడింది: మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. కాగా మీరు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక అని మీరు విధేయులకు పిల్లలై అని ఇలా పరిశుద్ధ జీవితాన్ని గూర్చినటువంటి ఒక నియమం అనేది అక్కడ చెప్పబడింది పేతురు రాసినటువంటి పత్రికలో. అయితే ఆ విషయాన్ని చదవగానే తెలివి కలిగినటువంటి వాడు అవలా. అర్థమవుతుందండి? ఒక వచనాన్ని చదవగానే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఓకే పరిశుద్ధంగా జీవించాలి అని ఈ వచనం నాకు తెలియజేస్తుంది అని అనుకున్నప్పుడు అతడు తెలివి కలిగినటువంటి వాడు కాలేదు. మరి ఏమయ్యాడు? వివేకవంతుడు అయ్యాడు. అంటే తెలుసుకున్నాడు, వాక్యం పరిశుద్ధంగా జీవించాలని తెలియజేస్తుందని తెలుసుకున్నాడు. మరి తెలివి కలిగినటువంటి వాడు ఎప్పుడవుతాడు? నేను పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం చేసుకున్నప్పుడు తెలివి కలిగినటువంటి వాడు అవుతాడు. జ్ఞానవంతుడు అవలా. జ్ఞానవంతుడు ఎప్పుడవుతాడు? తీసుకున్నటువంటి తీర్మానం ఏదైతే ఉంటుందో అది తన జీవితానికి అన్వయించుకున్నప్పుడు జ్ఞానవంతుడు అవుతాడు అనమాట. సో మనకి తెలుగులో వివిధ రకాలైనటువంటి పదాలు ఉపయోగించబడినప్పటికీ వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించుకుంటూ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా అన్వయించుకోగలిగితే కనుక అవి మన జీవితాలకు ఎంతో ఉపయోగపడేటటువంటి మాటలు. సో సామెతల గ్రంథాన్ని వ్యాఖ్యానించున్నప్పుడు ఈ 6 ప్రధానమైనటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటేంటంటే అది ఒక పోలిక. రెండవది ఏంటంటే ఒక సత్యాన్ని సులువైనటువంటి విధానంలో చెప్పేటటువంటి పద్ధతి. మూడవది ఏంటి అని అంటే పరిశుద్ధ జీవన విధానం కొరకై వ్రాయబడినటువంటి దేవుని మాటలు, సులువుగా రాయబడినటువంటి దేవుని మాటలు. నాలుగవది ఏంటి అని అంటే అది ఒక సూక్తి. ఐదవది ఏంటి అని అంటే అది ఒక తారతమ్యాన్ని తెలియజేసేటటువంటి మాట. ఆరవది ఏంటి అని అంటే విత్తుట కోయుట అనేటటువంటి ధర్మాన్ని గురించి చెప్పబడినటువంటి మాటలు. ఏడవది ఏంటి అని అంటే 3 రకాలైనటువంటి మాటల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు. వీటన్నిటినీ కూడా మనం గమనించుకుంటూ సామెతల్ని సరి అయినటువంటి రీతిలో వ్యాఖ్యానించేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదొక ప్రత్యేకమైనటువంటి సాహిత్య విధానం. ఒక సామెత మనం చెప్తున్నప్పుడు అందులో ఎంతో అర్థం దాగి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో దాన్ని చాలా జాగ్రత్తగా విశ్లేషణగా మనం తెలుసుకొని అన్వయించుకోగలిగితే కనుక అది మనల్ని నీతియుక్తమైనటువంటి జీవన విధానంలోనికి నడిపిస్తుంది అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తున్నటువంటి మాటలు అయ్యి ఉంటున్నాయి. కనుక సామెతలను వ్యాఖ్యానించేటప్పుడు వీటన్నిటిని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 3వ ప్రత్యేకమైనటువంటి సాహిత్యం ఏంటంటే కవిత్వం. అంటే పద్యాల రూపంలో చెప్పబడినటువంటి దేవుని వాక్యం. పద్యాల రూపంలో చెప్పబడినటువంటి దేవుని వాక్యం. పద్య భాగం, గద్య భాగం అని మనకి తెలుగు టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి. లాంగ్వేజ్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి. అది హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ప్రోజ్ అండ్ పోయట్రీ అనేది మనం భాష సంబంధమైనటువంటి పుస్తకాల్లో చదివేటటువంటి వారంగా ఉంటాం. అలాగే పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా వ్రాయబడినటువంటి సందర్భంలో
బైబిల్లో ఉన్నటువంటి అనేక పుస్తకాలు కవిత్వ విధానంలో చెప్పబడినట్లుగా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుంది. అయితే ఈ కవిత్వ రూపంలో చెప్పబడినటువంటి దేవుని వాక్యం ఏదైతే ఉందో, అలా చెప్పబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం వ్యాఖ్యానించేటప్పుడు రెండు ప్రధానమైనటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేంటి అని అంటే, ఉపమానంగా చెప్పబడినటువంటి భాష లేదా అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి భాషను మనం గుర్తించాలి. అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి భాష. తర్వాత రెండోది ఏంటి అని అంటే, పద్యాల మధ్య ఉండేటటువంటి సమాంతర నిర్మాణం. దీన్ని ప్యారలలిజం అని అంటారు. ప్యారలలిజం అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి ప్రతి పద్యంలో 2 లైన్లు, కొన్ని పద్యాల్లో 3 లైన్లు, కొన్ని పద్యాల్లో 4 లైన్లు ఇలా మనకి కనబడుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ పద్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చదివేటప్పుడు హీబ్రూ పోయట్రీలో, ప్రత్యేకంగా హెబ్రీ భాషలో ఉపయోగించబడినటువంటి పద్య కావ్య గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు గ్రహించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, దాని యొక్క సమాంతర నిర్మాణం, ప్యారలలిజం అనేది గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. హెబ్రీ కవిత్వానికి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, విశేషాలు ఉన్నాయి. ఏంటయ్యా అనంటే, పదాలు లేక శబ్దముల మధ్య అంత్యప్రాసములు అనేవి ఉండవు. మనకి సహజంగా పద్యాల్లో ఏముంటాయంటే ప్రాసలు ఉంటాయి అన్నమాట. ప్రాస అంటే ఏంటి మీకు అర్థం కావడానికి పోయినసారి ఒక ఉదాహరణ చెప్పాను. నడిపించు నా నావ నడి సంద్రమున దేవ నవజీవన మార్గమున నా జన్మ తరియింప అనేది ఆ 4 లైన్లో మనకేం కనపడుతుందంటే ఆది ప్రాస అనేది కనపడుతుంది. ఆది ప్రాస అంటే ఆదిలో చెప్పబడినటువంటి వాక్యాలన్నీ లేదా అక్షరాలన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఎలా? నా అనేటటువంటి అక్షరంతో చెప్పబడినటువంటి మాటలు కనబడుతూ ఉన్నాయి. కొంతమంది పాటలు రచించేటటువంటి వారు వారి యొక్క పాటల్లో ప్రాస అనేది ఎక్కువగా ఉండడం కొరకై ఇష్టపడేటటువంటి వారుగా ఉంటారు. ప్రాస అనేది ఎక్కువగా ఉండడం కొరకై ఇష్టపడేటటువంటి వారుగా ఉంటారు. ఈ పాట రాసినటువంటి దైవజనులు ఏబి మాసిలమణి గారు మంచి కవి. ఆయన కవితా ధర్మాలను పాటిస్తూ అనేకమైనటువంటి మంచి గీతాలు రాశారు. ఆయన రాసినటువంటి పాటల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి పాట ఏంటంటే ప్రభు ప్రేమ తొలికేక. బహుశా మీరు ఈ పాట వినుంటే గనక ఆ పాటలో ఉన్నటువంటి ఒక్కొక్క చరణాన్ని మీరు గమనిస్తున్నప్పుడు అంత్యప్రాస ఆది ప్రాస అనేది మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇలా చెప్తాను. పాప వికారము పొడసోప జీవిత విలువలు మరుగాయే పతితనుగా లోకములో బ్రతుకుటయే నా గతి ఆయే పలువురిలో కనబడలేక దాహముతో నేనొంటరిగా బావికని పయనింప నాదుని దర్శనము ఎదురాయే పావనుడు దాహముతో జలములు ఇమ్మని ననుగోరి. ఆది ప్రాస ఏంటి? ఆది ప్రాస అన్ని లైన్లు కూడా పా అనేటటువంటి అక్షరంతో ప్రారంభమైందనమాట. కొన్ని చరణాల్లో అంత్యప్రాసలు అనేవి కనబడతా ఉంటాయి. ఉదాహరణకి కష్టాల కొలిమి కాల్చివేసిన శోకాలు గుండెను చీల్చివేసిన నా 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 అనేది అన్ని చరణాల్లో అన్ని లైన్లో కనబడతా ఉండేది. దీన్ని అంత్యప్రాస అని అంటారు అన్నమాట. సో హెబ్రీ పదజాలాన్ని పద్యకావ్య గ్రంథాలను మీరు గమనిస్తున్నటువంటి సందర్భంలో ప్రాముఖ్యంగా గుర్తుపట్టాల్సినటువంటి విషయం ఏంటంటే, పదములు లేక శబ్దముల అంత్యప్రాసలు అనేవి ఉండవు. అన్ని లైన్లు ఒకే రకంగా ఎండింగ్ అయ్యేటటువంటి విధానం హెబ్రీ పదజాలంలో మనకి కనబడదు. అదవుతున్నా అది మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అయితే పదాల మధ్య శబ్దాల మధ్య ప్రాస అనేది లేకపోయినప్పటికీ ఉద్దేశములు, తలంపులు, భావములు మరియు ప్రతిబింబములలో ప్రాస అనేది కనబడదు. అది మీకు హెబ్రీ భాషలో ఉన్నటువంటి దేవుని వాక్యం చదివేటప్పుడు మీకు అర్థమైద్ది అన్నమాట. ఉదాహరణకి నిర్గమాకాండంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు మారా అనేటటువంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత నీళ్లు చేదు నీళ్లుగా ఉన్నాయని దేవుని వాక్యంలో మనం చదువుతాం. అయితే హెబ్రీ భావజాలంలో లేదా హెబ్రీ పద్యకావ్యంలో ఉపయోగించబడినటువంటి లైన్లు ఎలా ఉంటాయి అంటే, ఇంగ్లీష్లో దాన్ని తర్జుమా చేస్తే కనుక ఇలా ఉండదు. వెన్ దే కేమ్ టు మారా ద వాటర్ హ్యాస్ బికమ్ ద మారా. మారా అనేటటువంటి ప్రాంతానికి వాళ్ళు వచ్చినప్పుడు నీళ్లు చేదైనటువంటివిగా ఉన్నాయి
అనేటటువంటి విధానంలో చెప్పబడినటువంటి పద్ధతి మీరు గమనిస్తూ ఉంటారన్నమాట. అంటే మనకి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఆ పదముల మధ్య ఉండేటటువంటి ఏమంటారు ప్రాస ఏదైతే ఉంటుందో దాన్ని మనం గుర్తుపట్టలేం. కానీ హెబ్రీ భాషలో మీరు చదివారనుకోండి, ఉద్దేశాలు, తలంపులు, లేకపోతే భావాలు, ప్రతిబింబాలు, వీటి మధ్య మీకు ప్రాస అనేది హెబ్రీ పోయిటరీలో కనబడిద్ది అన్నమాట. అర్థమవుతుందండి? మీరు హెబ్రీ లాంగ్వేజ్ చదవగలిగేటటువంటి పరిస్థితి ఉంటే కనుక ఇది మీకు బాగా అర్థమవుద్ది అన్నమాట. అర్థమవుతుందా? సో ఇది రెండవదిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. తర్వాత పోయట్రీలో అంటే పద్య కావ్య గ్రంథాల్లో, కవిత్వంలో మనకి ఎక్కువగా కనబడేది ఏంటి అని అంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ కనబడతా ఉంటాయి. అంటే శబ్దాలంకారాలు లేదా అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాటలు, అలాగే చిహ్నాలు గుర్తులు అంటారు, సింబల్స్ అని అంటారు. పోలికలతో చెప్పబడిన మాటలు, అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాటలు మీకు పద్య సాహిత్యంలో ఎక్కువగా కనబడతా ఉంటాయి అన్నమాట. కవిత్వ సాహిత్యంలో ఎక్కువగా కనబడతాయి. మొట్టమొదటి మాట ఏంటి? పదాలు, శబ్దాల మధ్య అంత్యప్రాస అనేది ఉండదు, కానీ భావాలు, ప్రతిబింబాల మధ్య ప్రాస అనేది మనకి ప్రతిబింబిస్తుంది కవిత్వ రూపంలో చెప్పబడినటువంటి వాక్యంలో. తర్వాత మూడోది అలంకారప్రాయంగా చిహ్నాల రూపంలో చెప్పబడినటువంటి మాటలు దేవుని వాక్యంలో మీకు కనబడతా ఉంటాయి. తర్వాత ఈ హీబ్రూ ప్యారలలిజంలో అంటే సమాంతర నిర్మాణంలో సహజంగా మనకి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కనబడతాయి అన్నమాట. హీబ్రూ పోయిటరీలో ప్యారలలిజం అంటారు. ఈ ప్యారలలిజంలో 4 రకాలైనటువంటి మాటలు కనబడతాయి. ఎలా అనంటే ఉదాహరణకి మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను. ఒక 2 లైన్లు ఉన్నాయి అనుకోండి, 2 లైన్లు ఉన్నాయి అనుకుందాం. ఈ 2 లైన్లో ఒక పద్యం అనుకోండి, ఒక కవిత్వం అనుకోండి. ఈ కవిత్వం ఎలా ఉంటుంది? మొదటి లైన్లో చెప్పబడినటువంటి విషయం ఏదైతే ఉంటుందో రెండో లైన్లో కూడా అదే విషయాన్ని తిరిగి మళ్ళీ నొక్కి చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? హీబ్రూ పోయిటరీలో మనం గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం అది. మొదటి మాటలో చెప్పబడినటువంటి విషయం ఏదైతే ఉంటుందో అదే విషయం మళ్ళీ రెండో లైన్లో కూడా నొక్కి చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట కొన్నిసార్లు. తర్వాత రెండోది ఏంటి అని అంటే అదే సత్యాన్ని తిరిగి వివరించును లేదా ఒక్కానించును అంటే ఎక్కువగా హైలైట్ చేసి మాట్లాడటం అనమాట. అంటే మొదటి వచనంలో చెప్పబడినటువంటి లేదా మొదటి లైన్లో చెప్పబడినటువంటి మాట ఏదైతే ఉంటుందో అది రెండో లైన్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువగా ఒక్కానించి వివరణాత్మకంగా చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట హీబ్రూ పోయిటరీలో. కొన్ని వచనాలు చదువుదాం చూడండి. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 9:9 జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం నొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. రెండు ఒకే రకమైనటువంటి లైన్లుగానే కనబడుతున్నాయి. మొదటి వచనంలో ఏదైతే చెప్పబడిందో మొదటి లైన్లో ఏదైతే చెప్పబడిందో రెండో లైన్లో అది మరింతగా వివరించబడింది. జ్ఞానం కలిగినటువంటి వాడికి ఉపదేశం చేస్తే వాడు తన జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు. నీతి కలిగినటువంటి వానికి ఉపదేశం చేస్తే వాడు తన జ్ఞాన విషయంలో మరింత అభివృద్ధి పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకే విషయం రెండు రకాలుగా చెప్పబడుతున్నటువంటి పరిస్థితి హీబ్రూ పోయిటరీలో మనం గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ 24వ అధ్యాయం సామెతల గ్రంథం మొదటి 2 వచనాలు చదువుదాం. 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దుర్జనులను చూసి మత్సరపడకుము, వారి సహవాసము కోరకుము, వారి హృదయము బలత్కారం చేయ యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడును. మొదటి లైన్లో ఏదైతే చెప్పారో దాన్ని మిగతా 3 లైన్లు ఏం చేస్తున్నారు? ఎక్కువగా వివరిస్తున్నారు, నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నారు. దుర్జనులతో సహవాసం చేయొద్దు. ఎందుకు సహవాసం చేయొద్దు? కొన్ని కారణాలు చెప్పారు. ఇదిగో వాళ్ళతో సహవాసం చేస్తే ఇలాంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటిది మనకి కనబడుతుంది. సో మీరు కవిత్వాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నప్పుడు హీబ్రూ పద్య కావ్యాల్లో మొదటి లైన్లో చెప్పబడిన విషయం ఒక్కోసారి రెండో లైన్ ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది,
మొదటి లైన్లో చెప్పబడినటువంటి విషయం ఒక్కోసారి రెండవ లైన్లో ఎక్కువగా వివరించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత మూడో మాట ఏంటంటే కారణము మరియు ఫలితం చెప్పును. అంటే మొదటి లైన్లో కారణం చెప్తే రెండో లైన్లో దాని యొక్క ఫలితం అనేది మనకి కనబడుతుంది. కొన్నిసార్లు మొదటి లైన్లోనే రెండు రకాలైనటువంటి విషయాలు కనబడతాయి. మొదటి లైన్లోనే రెండు రకాలైన విషయాలు కనబడతాయి. అంటే ఒక పద్యాన్ని మీరు తీసుకున్నారనుకోండి, ఆ పద్యం మొదటి లైన్లోనే రెండు కనబడతాయి. అంటే ఇదిగో మీరు ఇలా చేస్తే ఇలాంటి ఫలితం మీకు కలుగుతుంది, క్రింది లైన్లో మళ్ళీ ఇదిగో మీరు ఇలా చేస్తే మీకు ఇలాంటి ఫలితం కనబడుతుంది అని ఒక్కోసారి ఒకే లైన్లో ఫలితం మరియు కారణం కనపడుతుంది. ఒక్కోసారి మొదటి లైన్లోనేమో కారణం కనపడితే రెండో లైన్లోనేమో ఫలితం అనేది మనకి కనబడుతుంది. ఉదాహరణకి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. నీ పనుల భారం యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఏంటి అక్కడ కారణం ఏంటి? కారణం ఏంటి? నీ పనుల భారం యెహోవా మీద మోపుము. ఫలితం ఏంటి? అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఒకే లైన్ అది. ఒకే లైన్లో కారణం చెప్పబడింది, అలాగే ఫలితం కూడా చెప్పబడింది. 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. 5:22 దుష్టుని దోషములు వాణ్ణి చిక్కుల పెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. చిక్కుల పెట్టును, బంధింపబడును అనేది ఏంటిది? ఫలితం. దానికి ముందు చెప్పబడినటువంటి మాటలు ఏంటి? కారణం. సో కవిత్వంలో ప్రధానంగా మనం పద్యాలు రూపంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒకే వచనంలో మనకి ఏం కనపడతాయి అంటే కారణం మరియు ఫలితం అనేది కనబడతా ఉంటుంది. అర్థమైందా? తర్వాత 4వ విషయం ఏంటి అంటే తారతమ్యము లేక భేదం చెప్పును. తారతమ్యము లేక భేదం చెప్పును అంటే మొదటి వచనంలోనేమో ఒక విషయం చెప్పబడితే దానికి వ్యతిరేకమైనటువంటి విధానంలో రెండో లైన్లో ఉన్నటువంటి మాటలు మనకి కనబడతా ఉంటాయి. ఉదాహరణకి సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును అని ఉంటుంది. యథార్థవంతుల గుడారం వర్ధిల్లును, భక్తిహీనుల గుడారము నిర్మూలమగును. రెండు వ్యతిరేకార్థంతో చెప్పబడినటువంటి మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. సో తారతమ్యము అలాగే భేదం అనేది మనకి కనబడుతుంది. సింపుల్గా మనం చెప్పుకోవాలి అని అంటే ఒక హెబ్రీ పద్యాన్ని మనం తీసుకుంటే ఆ పద్యంలో మనకి 2 లైన్లు ఉంటే మొదటి లైన్లో చెప్పబడిన మాట కొన్నిసార్లు రెండవ లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఓకే, కొన్ని సందర్భాల్లో మొదటి లైన్లో చెప్పబడినటువంటి మాట రెండో లైన్లో ఎక్కువగా నొక్కి ఒక్కానించి చెప్పబడుతుంది. కొన్నిసార్లు మొదటి లైన్లో అలాగే రెండో లైన్లో కారణం మరియు ఫలితం కనపడుతుంది. ఓకే, కొన్నిసార్లు మొదటి లైన్లో కారణం కనపడితే రెండో లైన్లో ఫలితం కనపడుతుంది. కొన్నిసార్లు 4వ విషయం ఏంటంటే కొన్నిసార్లు మనకి మొదటి లైన్లో ఒక విషయం చెబితే దానికి వ్యతిరేకమైనటువంటి అర్థం విధానంలో రెండో లైన్ అనేది చెప్పబడుతుంది. సో మనం హెబ్రూ పద్యకావ్య గ్రంథాలను చదువుతున్నప్పుడు, హెబ్రూ పద్యాలు చదువుతున్నప్పుడు ప్రధానంగా ఈ 4 విషయాలు మనం జ్ఞాపకంలో ఉంచుకొని వాటిని వ్యాఖ్యానించేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉన్నది. ఈ 4 మనం గుర్తుపెట్టుకొని హీబ్రూ పద్యకావ్య గ్రంథాల్లో కవిత్వంలో చెప్పబడినటువంటి దేవుని వాక్యం ఏదైతే ఉందో దాన్ని సరి అయినటువంటి రీతిలో అర్థం చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది 3వ రకమైనటువంటి సాహిత్యం, బైబిల్లో రాయబడినటువంటి సాహిత్యం. తర్వాత 4వది ఏంటి అని అంటే శబ్దాలంకారాలు, అంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ అని అంటారు. బైబిల్లో మనకి కొన్ని సందర్భాల్లో అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి వాక్య భాగాలు కనబడతా ఉంటాయి. అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి వాక్య భాగాలు కనబడతా ఉంటాయి. ఈ అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చెప్పేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉన్నది. ఉదాహరణకి ఇక్కడ మీరు 66వ పేజీలో ఒకసారి చూస్తే కనుక ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఏంటి ఉదాహరణ అని అంటే కుండ మరుగుతుంది. కుండ మరుగుతుందంటే ఏంటి అర్థం? కుండలో ఉన్న నీళ్లు మరుగుతున్నాయి అని అర్థమవుతుంది కదా. మీకు అర్థం కావడానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. నేను చింతలపూడిలో, అంటే అటు ఏలూరు జిల్లాలో
ఇదే బీటీసీబీ క్లాసెస్ చెప్పడానికి వెళ్తూ ఉన్నా. ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడిగాడు, సార్ దేవదూతలకి శరీరం, మాంసం, రక్తం ఇవన్నీ ఉండవు కదా, మరి 78వ కీర్తనలో ఒక వచనం రాయబడింది, దేవదూతలు తినేటటువంటి ఆహారం దేవుడు ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజలకి అనుగ్రహించాడు. మరి దేవదూతలకి శరీరం, రక్తం, మాంసం ఇవన్నీ కూడా లేనప్పుడు వారికి తినాల్సినటువంటి అవసరత ఏంటి అని అడిగాడు. చెప్పండి, మీరు చెప్పండి. దేవదూతలకి శరీరం, రక్తం, మాంసం ఇవేవి లేవు కదా, మరి దేవదూతలు భుజించే ఆహారం అని ఎందుకు చెప్పబడింది అని అంటే అది అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాట. పరలోకం నుండి దేవుడు పంపించినటువంటి ఆహారం అనే విషయాన్ని ఉద్ఘాటించడం కొరకై దేవుడు అక్కడ అలంకారప్రాయంగా భాషను ప్రయోగించినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతాం. సో దేవదూతలు తినే ఆహారం అంటే దేవదూతలు తింటారని కాదు, పరలోకం నుండి దేవుడు పంపించినటువంటి ఆహారం అని, ఒక ప్రత్యేకమైనటువంటి భోజనం అని అర్థం అది. సో ఎంఫసిస్ కోసం చెప్పినటువంటి మాట. ఇంకో మాట చెప్తాను, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే ఏంటి, యేసుక్రీస్తు ప్రభు వారు గొర్రెపిల్లనే కాదు, అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాటలు అన్నమాట. సో బైబిల్లో మనకి అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాటలు అనేకమైనటువంటి మనకి కనబడతా ఉంటాయి. మీకు అర్థం కావడానికి ఇలా చెప్తాను. మనకి 66వ పేజీలో క్రింద 1, 2, 3, 9 నెక్స్ట్ పేజీలో కూడా 67వ పేజీ దగ్గర వరకు కూడా 9 రకాలైనటువంటి అలంకార ప్రాయములను గురించి వివరించడం జరిగింది. ఈ 9 అంటే 9 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. 9 కాదు, చాలా ఉన్నాయి. అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాటలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటివి మనకి కనబడతా ఉంటాయి. మొదటిది సిమిలి అని అంటారు. సిమిలి అంటే ఉపమాన అర్థంగా చెప్పబడినటువంటి మాటలు అనమాట. అంటే పోల్చి చెప్పడం, ఏదైనా ఒక విషయాన్ని పోల్చి చెప్పడం. మీరు పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని చదివితే సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు అని అన్నాడు. అంటే ఏంటి, మనం గడ్డే కాదు, గడ్డి లాంటి వాళ్ళమని, అనిశ్చయమైనటువంటి జీవితాలని. అర్థమైందా? జీవితం అల్పమైందని. మీరు గడ్డిని పోలి ఉన్నారు అని అంటే మనల్ని గడ్డి అంటలా దేవుడు. ఇప్పుడు హేరోదును గురించి మాట్లాడుకునేటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు మీరు పోయి ఆ నక్కతో చెప్పండి అన్నాడు. అంటే ఏంటి, హేరోదు నక్కనే కాదు, నాకు అలాంటి జిత్తులు మారోడని, ఆ స్వభావం కలిగినటువంటి వాడని. సో బైబిల్లో కొన్నిసార్లు మనకి పోలికగా చెప్పబడినటువంటి మాటలు మనకి కనబడతా ఉంటాయి. వాటిల్ని సిమిలి అంటారు, లేదా ఉపమానం అని అంటారు. ఉదాహరణకి 1వ కీర్తనలో అతడు నీటి కాలువల యోరను నాటబడిందై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అంటే పోలుస్తున్నప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే పోలిక మాటలు ఉపయోగించి చెప్తా ఉంటారు. పోలి ఉన్నారు, వలె, లా అనేటటువంటి మాటలు కనబడతాయి చూడండి. అలాంటి పదాలు ఉపయోగించేటటువంటి దాన్ని పోలికే అని అంటారు. అర్థమైందండి? పోలికే అని అంటారు. పోల్చి చెప్పారు అనేక సందర్భాల్లో. తర్వాత రెండోది ఏంటంటే రూపకాలంకారం, మెటాఫోర్ అని అంటారు. రూపకాలంకారం అంటే ఏంటి, ఇక్కడ ఇది కూడా పోలికే, కానీ ఈ పోలికలో పోలికగా వివరించేటటువంటి మాటలు ఉండవు. ఇప్పుడు మనకి 1వ కీర్తనలో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, వలె అనేది చెప్పినప్పుడు ఈజీగా పోలిక అని మనకి అర్థమవుతుంది. కానీ కొన్నిసార్లు పోలిక మాటలు చెప్పలా, వలె ఉన్నారు, లా ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని ఇట్లా ఏం చెప్పలా. సింపుల్గా ఏమని చెప్పారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ఇది కూడా పోలికే. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అంటే ఉప్పులా ఉన్నారని. సో పోలిక చెప్పేటప్పుడు పోల్చి చెప్పే సందర్భంలో ఉపయోగించేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని సందర్భాల్లో ఉపయోగించలేదు. అర్థమవుందా? సో మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు పోలిక మాటలు ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా వ్రాయబడిని అనేది గుర్తుపట్టగలగాలి. పోలిక మాటలు పోలిక పదాలు ఉపయోగించి రాశారా లేదా పోలిక పదాలు ఉపయోగించకుండానే రాశారా అనేది దేవుని వాక్యంలో మనం గమనించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకో ఉదాహరణ చెప్తాను. నాలుక అగ్నియే అన్నాడు.
ఏంటి మన నాలుగు మీద నిప్పులు ఉన్నాయనా? అలా కాదు, నాలుగు మీద నిప్పులు ఉన్నాయని కాదు. అగ్ని ఏ విధంగానైతే చిచ్చు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుందో నాలుగు కూడా అలాంటి స్వభావం కలిగిందని. సో పోలిక చెప్పాడు, కానీ పోల్చేటటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలు అక్కడ చెప్పబడలేదు. వలే లా అనేటటువంటి మాటలు చెప్పలేదు. వీటిని రూపకాలంకారం అన్నారు. ఇంకొక అలంకారాన్ని చూద్దాం. మానవ పోలిక. మానవ పోలిక అంటే ఏంటి అనంటే వస్తువులకు, తలంపులకు, జంతువులకు మానవ గుణగణములను ఇచ్చుట. మన జీవితాల్లో కొన్ని గుణగణాలు ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలని వస్తువులకి, తలంపులకు, జంతువులకు పోల్చి చెప్పడం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చదివితే, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును అన్నాడు. చప్పట్లు కొట్టగలిగేది ఎవరు? మనుషులు. పొలంలో చెట్లు కొట్టడం ఏంటి చప్పట్లు అంటే? చప్పట్లు ఎప్పుడు కొడతారు? వివిధ రకాలైనటువంటి సందర్భాల్లో చప్పట్లు కొడుతూ ఉంటారు. ఒక సందర్భం ఏంటి అంటే సంతోషాన్ని వ్యక్తపరిచేటటువంటి క్రమంలో చప్పట్లు కొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో పొలంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా వాటి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుచును అనే దాని కొరకై చెప్పబడినటువంటి పదప్రయోగం అన్నమాట. సో బైబిల్ చదువుతున్నప్పుడు మనం అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి వచనాలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా జాగ్రత్తగా గుర్తుపట్టగలగాలి. అలా గుర్తుపట్టలేకపోతే కనుక అర్థం మార్చి చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక మానవ పోలికగా చెప్పబడినటువంటి అలంకారప్రాయంగా చెప్పబడిన మాటలు ఉన్నాయి. తర్వాత నాలుగోది ఏంటంటే మానవ గుణరూపకం. దీన్ని యాంథ్రోపోమార్ఫిజం అని అంటారు. యాంథ్రోపోమార్ఫిజం, మానవ గుణరూపకం. మానవ గుణరూపకం అంటే ఏంటి? దేవునికి మానవ గుణగణములను ఆపాదించడం. దేవునికి మానవ గుణగణములను ఆపాదించడం. ఉదాహరణకి ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనంలో ఎజ్రా ఇలా అంటున్నాడు, మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగానుండి. ఎజ్రా గ్రంథంలో తరచుగా ఎజ్రా ఉపయోగించినటువంటి మాట ఏంటంటే దేవుని హస్తం మాకు తోడుగా ఉంది, దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున, దేవుని హస్తం మమ్మల్ని నడిపించింది, బలపరిచింది అనే మాట తరచుగా ఉపయోగిస్తూ వచ్చాడు. మరి దేవుడు ఆత్మని రాయబడింది కదా యోహాను సువార్త 4:24 వచనంలో. ఎలా అనంటే మనం అర్థం చేసుకోవడం కోసం దేవునికి మానవ గుణగణములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆపాదించడాన్ని యాంథ్రోపోమార్ఫిజం అన్నారు. అర్థమైనా? యాంథ్రోపోమార్ఫిజం అని అంటారు. తర్వాత భాషీయం. భాషీయం అంటే ఏంటి? ఒక ప్రత్యేకమైన భాషలో దేనినైనా విచిత్రమైన రీతిలో చెప్పడం. ఒక ప్రత్యేకమైన భాషలో దేన్నైనా విచిత్రంగా చెప్పడం. రొట్టె విరుచుట. ఉదాహరణకి రొట్టె విరుచుట ప్రభురాత్రి భోజనానికి సూచనగా ఈ మాట చెప్పేటటువంటి సందర్భం. ప్రభురాత్రి భోజనం అని అనడానికి బదులుగా కొన్ని సందర్భాల్లో వారు కూడి ఉండగా రొట్టెను విరిచారు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో తరచుగా ఈ మాటను మీరు గమనిస్తూ ఉంటారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం, అక్కడ ఆదికాండం 2వ అధ్యాయం రాయబడింది. ఆదికాండం కాదు, అది అపోస్తలుల కార్యముల గ్రంథం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో ఆదిమ సంఘంలో అనేటువంటి ప్రజలు 4 విషయాల్లో ఎడతెక్కకుండా ఉన్నారు. ఏ విషయాలు? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా ఉన్నారు. రొట్టె విరవడం అంటే ఏంటి? ప్రభురాత్రి భోజనంలో పాల్పంపులు పొందుట. ఒక విషయాన్ని చెప్పడం కొరకు ప్రత్యేకమైనటువంటి భాషా ప్రయోగాన్ని చేయడం ఏమన్నారంటే భాషీయం అని అన్నారు. అర్థమైందా? భాషీయం అని అన్నారు. తర్వాత మృదు భాషాలంకారం. మృదు భాషాలంకారం అంటే కఠినమైనటువంటి భాషకు బదులుగా మృదువుగా చెప్పడం. కఠినమైనటువంటి భాషకు బదులుగా మృదువుగా చెప్పడం. ఇప్పుడు సమూయేలు 1 గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనంలో శంఖానివర్తికి అనే ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఈ మాట కనబడుతూ ఉంటుంది. శంఖానివర్తికి అంటే ఏంటి? కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాడని. బయటికి వెళ్ళాడు, లేకపోతే మామూలుగా పల్లెటూరు భాష చిత్రంగా ఉంటుంది కదా, కొంచెం వినడానికి ఎబ్బెట్టుగా ఉండేటటువంటి మాటలు కొన్ని ఉపయోగిస్తాం. వాస్తవానికి 2 మాటలకు అదే అర్థం. కాలకృత్యాలు తీర్చుకోవడం అన్నా అదే అర్థం,
దొడ్లోకి వెళ్ళాడన్నా అదే అర్థం, వాష్రూమ్కి వెళ్ళాడన్నా అదే అర్థం, చెంబట్టుకొని వెళ్ళాడన్నా అదే అర్థం. సో ఒక విషయాన్ని చెప్పడం కొరకు మృదువైనటువంటి విధానాలు, పాష్ లాంగ్వేజ్ అన్నమాట. ఇంకొంచెం తెలివి కలిగినటువంటి వారు లండన్ వెళ్ళాడు అని అంటారు. జనరల్గా మనకి బయటికి వెళ్ళాడని చెప్పడం కోసం వివిధ రకాలైనటువంటి మాటలు ఉపయోగిస్తూ ఉంటాం. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాడు, లేకపోతే బయటికి వెళ్ళాడు. ఇప్పుడు సహజంగా మనం రోడ్డు మీద నడుస్తున్నటువంటి సందర్భంలో నొప్పులు ఉన్నాయి జాగ్రత్త అని అంటారు. నొప్పులు అంటే రోడ్డు మీద నొప్పులు ఉన్నాయని కాదు, ఎవరో బయటికి వెళ్ళారు, అశుద్ధం ఉంది కాబట్టి జాగ్రత్తగా నడవండి అనేటటువంటి రీతిలో తెలియపరచడం కోసం మనం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే భాషా ప్రయోగాన్ని చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అర్థమైందా? చచ్చిపోయాడు అని అనడం కంటే కొన్నిసార్లు మృతి చెందాడు అని అంటాం. చచ్చాడనడానికి మృతి చెందాడనడానికి రెండు మాటలకు ఒకే అర్థం, కానీ భాషా ప్రయోగం చేసేటటువంటి సందర్భంలో కొన్నిసార్లు మృదువైనటువంటి పదాలు ఉపయోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి రూపకంగా చెప్పబడినటువంటి మాటలను గమనించాలి. అర్థం కాలేదా? అది మత్తయి సువార్త వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు చెప్పనులే, దాని గురించి మనం చాలా విషయాలు నేర్చుకుంటాం, కంగారు పడమాకండి. నేను అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాటల గురించి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అతిశయోక్తి అంటే ఏంటి? అతిశయోక్తి అంటే గట్టిగా చెప్పడం కోసం గోరంతని కొండంతగా చేసి చెప్పడం. గోరంతని కొండంతగా చేసి చెప్పడం అంటే ఏంటి అంటే, ఉదాహరణకి యోహాను సువార్త 21:25 అట్లు వ్రాయబడినటువంటి గ్రంథాలు పెట్టడానికి భూలోకమైనను సరిపోదని నాకు తోచుచున్నది అని యోహాను ఒక భాషా ప్రయోగం చేశాడు. అక్కడ యేసుక్రీస్తు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. యోహాను సువార్తలో యేసు ప్రభు చేసినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అద్భుత కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించాడు. 21 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్ర అంతని కూడా రాస్తూ వచ్చాడు. కొన్ని సెలెక్టివ్గా కొన్ని విషయాలు తీసుకొని రాస్తూ వచ్చాడు. అయితే 21 అధ్యాయంలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథాలు పెట్టడానికి భూలోకమైన నాకు సరిపోదని నాకు తోచుచున్నది అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? అసంఖ్యాకమైనటువంటి కార్యాలు చేశాడని అర్థం, వివరించలేనటువంటి గొప్ప కార్యాలు చేశాడని దాని అర్థం. సో అతిశయోక్తిగా చెప్పడం కొన్ని విషయాలు. ఉదాహరణకి ద్వితీయోపదేశకాండం 9:1 ఇంకో మాట కనపడుతుంది మనకి. ఏంటి అని అంటే, ఆకాశమునంటూ ప్రాకారములు అని రాయబడి. ఆ యెరికో పట్టణంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు కనాన్ దేశంలోనికి అడుగు పెట్టడానికి ముందు దేవుని ప్రజలైనటువంటి వారిని హెచ్చరిస్తూ మోషే చెప్పినటువంటి మాటలు. ఆకాశమునంటూ ప్రాకారములు కలిగినటువంటి పట్టణములు. ఆకాశాన్ని అంటే ప్రాకారాలు అంటే ఏంటి? కట్టిన బిల్లులు ఆకాశాన్ని తాగుతున్నాయనే కాదు, చూడటానికి అలా కనపడుతున్నాయి. విజయవాడలో 25 అంతస్తుల బిల్డింగ్ ఒకటి కట్టారు, ఆ సితారా సెంటర్కి దగ్గరలో 25 అంతస్తుల బిల్లు. దూరం నుండి చూస్తే ఎలా ఉంటుంది అంటే ఆకాశాన్ని అంటినట్టుగానే కనబడతా ఉంటుంది. ఆకాశాన్ని అంటినట్టుగా కనబడుతుంది అంటే దాని అర్థం ఆకాశాన్ని అంటిందనే కాదు, అతిశయోక్తిగా చెప్పడం అంటారు. ఎగ్జాజరేషన్. నీ సంతానం ఆకాశ నక్షత్రాల్లో ఉంటుంది అని అన్నాడు. అంటే ఏంటి అర్థం? లెక్క పెట్టలేమని. నీ సంతానం ఇసుక రేణుల్లా ఉంటుంది అంటే ఏంటి అర్థం? లెక్క పెట్టలేమని. అర్థమైందా? కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉపయోగించబడినటువంటి అలంకారాలు ఒకటి ఏంటి అంటే అతిశయోక్తి అంటే గట్టిగా చెప్పడం కొరకు ఎగ్జాజరేషన్ అంటారు. ఎగ్జాజరేషన్ అంటే ఉన్నదానికంటే ఎక్కువగా చెప్పడం. అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే వేరుగా అనుకోమాకండి, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను అనమాట. బడాయిగా చెప్పడం అనమాట. మన పల్లెటూరు భాషలో చెప్తే అర్థమయ్యేది కాబట్టి ఆ పద ప్రయోగం చేశాము. దాన్ని కట్ చేయండి అన్న పెట్టేటప్పుడు. 9:1 ఆకాశమునంటూ ప్రాకారములు కలిగినటువంటి చాలాసార్లు ఉపయోగించబడింది ఆ మాట. ఓకే, అతిశయోక్తి. తర్వాత ఇంకో రకమైనటువంటి అలంకార భాషగా చెప్పబడినటువంటి మాటలు ఉన్నాయి.
దాంట్లో ఏంటి అని అంటే పరిహాసం అని అంటారు. పరిహాసం పరిహాసం అంటే ఏంటి? వ్యతిరేకార్థాన్ని ఇచ్చు దేన్నైనా వ్యంగ్యమైనటువంటి రీతిలో చెప్పడం. వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే దేన్నైనా వ్యంగ్యమైన రీతిలో చెప్పడం. కొన్నిసార్లు వ్యంగ్యంగా చెబుతున్నారు, కానీ సత్యాన్ని చెబుతున్నారు అర్థం కావడం కోసం. ఏలియా ప్రస్తావన మీరు జ్ఞాపకం చేసుకుంటే కనుక, ఆకాశం నుండి అగ్నిని దించేటటువంటి క్రమంలో బయలుదేవుడా యెహోవా దేవుడా, ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు. యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, దేవుడైతే కనుక వాడిని అనుసరించండి, రండి మనం ఒక తీర్మానం చేద్దామని చెప్పి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి పిలుపునిచ్చినటువంటి సందర్భంలో బలి అర్పించడం కొరకై 2 రకాలైన బలిపీఠాలు సిద్ధం చేసినట్లుగా మనం ఆ వాక్య భాగంలో చదువుతాం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో. సో బయలుదేవతకు సంబంధించినటువంటి ప్రవక్తలు లేదా బయలుదేవతను ఆరాధించేటటువంటి వారు బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద పశువును వధించి పెట్టి దాన్ని దహించడం కొరకై మీ దేవుడై ఉంటే కనుక ఆయన వచ్చి దహించమనండి అని అన్నప్పుడు వాళ్ళు కేకలు పెడతా ఉంటారు. అప్పుడు ఏలియా వ్యంగ్యంగా మాట్లాడతాడు. ఏంటి, ఎలా మాట్లాడాడు? దేవుడై ఉన్నాడు, పెద్దగా కేకలేయండి, దేవుడైతే ఏమవ్వాలి? వినపడాలి. మీరు దేవుడని చెప్పారు కదా, వినపడేటట్టు కేకలు వేయండి. విషయం ఏంటంటే అక్కడ తాను తెలియజేయాలనుకున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుడు కాదు, మీరు ఎంత గట్టిగా అరిసినా వినపడదు. ఒకవేళ మీరు వినాలని ప్రయత్నం చేస్తే కానీ ఇంకా గట్టిగా కేకలు వేయండి, ఎంత గట్టిగా కేకలు వేసినా నిద్రపోతున్నాడేమో, లేపాలేమో, ప్రయాణంలో ఉన్నాడేమో అని ఇలాంటి పదాలన్నీ కూడా ఉపయోగించడాన్ని ఏమంటారంటే పరిహాస రీతిలో చెప్పబడినటువంటి మాటలు, వ్యంగ్యంగా చెప్పబడినటువంటి మాటలు పరిహాసం అని అంటారు. తర్వాత మెరిజం అనే ఇంకొక ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఇంకొక అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి భాష అనేది మనకి కనబడుతుంది. మెరిజం అంటే ఏంటి? ఒకదానికొకటి వ్యతిరేకమైన 2 తలంపులు కూడి మొత్తంగా చెప్పడం. 139వ కీర్తన 2వ వచనంలో నేను కూర్చుండుట, నేను లేచుట, 2 కూడా వ్యతిరేకమైనటువంటి భావాలు. కూర్చోవడం, లేవటం 2 ఒకటి కాదు, వ్యతిరేకమైనటువంటి భావాలు. ఒకే వచనంలో వ్యతిరేకార్థంతో కూడుకున్నటువంటి మాటలను చెప్పడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో మనం లేఖనాలను వ్యాఖ్యానించేటటువంటి క్రమంలో అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాటలు ఏమైనా ఉన్నాయా అనేది చాలా జాగ్రత్తగా ఏం చేయాలంటే పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మనకి ఇక్కడ 9 చెప్పబడ్డాయి, ఇంకొక 2-3 చెప్తాను నేను మీకు. అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాటలు ఇంకొన్ని చెప్తాను చూడండి. మనం ఒకటి ఉపమానం రీతిలో చెప్పబడిన మాటలు చూసాం. రెండవది రూపకాలంకారంగా మెటాఫోర్ అనేటటువంటి రీతిలో చెప్పబడినటువంటి మాటలు గమనిస్తూ వచ్చాం. తర్వాత మెటానమీ అనేటటువంటి ఇంకొక ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉంది. మెటానమీ అంటారు, దీనికి తెలుగు అర్థం తెలియదు కానీ వివరణ చెప్తా. మెటానమీ అని అంటారు. మెటానమీ అంటే అర్థం ఏంటంటే ఒక పదానికి బదులుగా ఇంకొక పదాన్ని ప్రయోగించడం. ఒక పదానికి బదులుగా ఇంకొక పదాన్ని ప్రయోగించడం. ఉదాహరణకి మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 3:5 సర్ప సంతానమా, రాబో ఉగ్రతను గూర్చి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని యోహాన్ మాట్లాడుతూ వచ్చాడు కదా. బాప్తిస్మం ఇచ్చే యోహాన్ తన దగ్గరికి బాప్తిస్మం పొందడానికి వస్తున్నటువంటి పరిసయ్యులు అలాగే సద్దుకైలైనటువంటి వారిని చూసి ఆయన తెలియజేసినటువంటి మాట ఏంటంటే సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానం అంటే ఏంటి? పాములకు పుట్టారనే కాదు, అది కాదు అర్థం. అక్కడ దుష్టుడైనటువంటి అపవాది సంతానమా అని. దేవుని ప్రజలు కాదు, మీరు దేవునికి సంబంధించినటువంటి వారు కాదు, లోకనాథుడైనటువంటి అపవాది, లోకాధికారి అయినటువంటి అపవాది ఎవడైతే ఉన్నాడో వానికి సంబంధించినటువంటి వారని, దుష్టునికి సంబంధించినటువంటి వారని. సో దుష్టునికి సంబంధించినటువంటి వారని చెప్పడం కోసం ఏ పదాన్ని ఉపయోగిస్తున్నాడు? సర్ప సంతానమా అన్నాడు. సో ఈ పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ రకమైనటువంటి అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాటలో మనం జాగ్రత్తగా గ్రహించేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉన్నది. ఇది ఒక రకమైనటువంటి ఫిగర్ ఆఫ్ స్పీచ్. తర్వాత ఆంథ్రోపోమార్ఫిజం చూసాం, ఆంథ్రోపోపాథిజం అని అంటారు. ఆంథ్రోపోపాథిజం అంటే ఏంటంటే మనుషుల భావోద్రేకాలు దేవునికి ఆపాదించడం. మనుషుల భావోద్రేకాలు దేవునికి ఆపాదించడం.
దేవుడు అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పాడు, నేను రోషం కలిగిన వాడను అని అన్నాడు. రోషం అంటే అర్థం ఏంటి అంటే, రోషం అంటే అర్థం ఏంటంటే నేను పాపిని ప్రేమిస్తాను కానీ పాపాన్ని మాత్రం కాదు. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఒక పద ప్రయోగం చేశాడు. దేవాశక్తితో నేను మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అని అన్నాడు. ఇంగ్లీష్లో అదే ఎలా ఉంటుందంటే గాడ్లీ జెలసీ అనే మాట రాయబడి ఉంటుంది అనమాట. రోషం కలిగినటువంటి వాడినై ఉన్నాను అని అంటాడు. దేవాశక్తి, దేవునికి ఎలాంటి రోషం అయితే ఉందో నేను కూడా మీ విషయంలో అలాంటి రోషం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాను. అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను కానీ మీలో ఉన్నటువంటి పాపాన్ని కాదు. ఇప్పుడు మనం మనుషుల్ని ప్రేమిస్తాం కానీ వాళ్ళలో ఉన్నటువంటి పాపం ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేస్తాం, అసహించుకునే వారంగా ఉంటాం. ఇది ఒక భావోద్రేకం, ఏ ఫీలింగ్, మనిషినికి ఉండేటటువంటి ఒక ఫీలింగ్ అనమాట, ఒక భావోద్రేకం. దీన్ని దేవునికి ఆపాదించడాన్ని ఏమంటారంటే యాంథ్రోపోపాథిజం అని అంటారు. యాంథ్రోపోపాథిజం అంటే మనుషుల భావోద్రేకాలు. మనుషులకి చాలా రకాలైన భావోద్రేకాలు ఉంటాయి. సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆవేదన ఉంటుంది, కడుపు మంట ఉంటుంది, నానా రకాలైనటువంటి ఫీలింగ్స్ అనేవి మనం కలిగి ఉంటాం. మనం కలిగి ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని దేవునికి ఆపాదించడాన్ని ఏమన్నారంటే యాంథ్రోపోపాథిజం అన్నారు. ఇది ఒక రకమైనటువంటి అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి భాషా ప్రయోగం. తర్వాత నెక్స్ట్ జూమార్ఫిజం అని అంటారు. జూమార్ఫిజం అంటే ఏంటి, జంతువులు లేదా పక్షులకు కలిగి ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవునికి ఆపాదించడం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును అంటే ఏంటి, దేవుడు పక్షనే, అర్థమవుతుందా? యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపుదానా, కోడి తన పిల్లల్ని తన రెక్కల చాటుని ఏ విధంగా భద్రపరిచిందో అలా అనేక సందర్భాల్లో మిమ్మలను నేను భద్రపరుస్తూ వచ్చానని మాట్లాడుతూ వచ్చాడు. అంటే దేవుడు కోడేనే? అది కాదు అక్కడ అర్థం. అర్థం ఏంటి అని అంటే, పక్షులకు జంతువులకు ఉండేటటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవునికి ఆపాదించడం. దీన్ని జూమార్ఫిజం అని అంటారు. జూమార్ఫిజం. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరుగుదునా అని వెతకుచూ తిరుగులాడుచున్నాడు. అంటే ఏంటి, సైతాన్ సింహం అనే? చాలా సందర్భాల్లో సింహంలో ఉన్నటువంటి మంచి గుణ లక్షణాలేమో దేవునికి వాడబడ్డాయి, సింహంలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి అపవాదికి వాడబడ్డాయి అన్నమాట. అర్థమవుతుందా? నేను యోధా గోత్రపు కొదమ సింహం. ఏంటి, ఆయన సింహంగా వస్తాడా? అలా వస్తే మనం ఉండగలం అసలు? అది కాదు అక్కడ. జంతు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి ఆపాదించబడినట్లు చెప్పినటువంటి దాన్ని ఏమన్నారు అని అంటే జూమార్ఫిజం అని అన్నారు. దేవుడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన రెక్కలు క్రింద నీకు ఆరోగ్యం దయచేస్తాడు. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి భాషా ప్రయోగం అన్నమాట. ఇలా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయి. ఆ అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా దీని అర్థం ఏంటి, ఎందుకు ఇలా చెప్తున్నాడు దేవుడు అనేది గ్రహించుకుంటూ వ్యాఖ్యానించేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంకోటి చెప్తాను, ఎలిప్సిస్ అని అంటారు. ఎలిప్సిస్ అంటే అర్థం ఏంటనంటే ఒమిషన్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ ఏ ఫ్రేజ్ నెససరీ ఫర్ ఏ కంప్లీట్ థాట్ అని అంటారు. అంటే అర్థం ఏంటంటే, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానుడే తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుత్థాన ప్రత్యక్షతలను ఇస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎవరెవరికి కనపడ్డాడు అనేది పౌలు గారు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చెప్పే క్రమంలో ఆయన ఎవరికి కనపడ్డాడు అని వర్ణించే క్రమంలో 12 అని అన్నాడు. 12 అంటే అర్థం ఏంటి, 12 మంది అపోస్తులని. అపోస్తులనే మాట ఉపయోగించలా, 12 అని అన్నాడు. అంటే ఒక సెంటెన్స్ కంప్లీట్ అవ్వడానికి అవసరమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించకుండా సంఖ్యను మాత్రమే చెప్పడం. అర్థమవుతుందా? దీన్ని ఎలిప్సిస్ అని అంటారు. అంటే కొన్ని పదాలు తీసేసిన ఇప్పుడు ఇశ్రాయేలీయుల 12 గోత్రాల గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, 12 అని అన్నామంటే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయుల గోత్రాలకు సంబంధించినటువంటి విషయాలని. సో కంప్లీట్ విషయం చెప్పకపోయినా
ఒక నెంబర్ చెప్పినా, ఒక పదం చెప్పినా అక్కడ ఇంకా ఏదో ఉంది అని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం మనం చేయగలగాలి. దీన్ని ఎలిప్సిస్ అని అంటారు అన్నమాట. ఎలిప్సిస్ అని అంటారు. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే రెటారికల్ క్వశ్చన్స్ అని అంటారు. రెటారికల్ క్వశ్చన్స్ అంటే అర్థం ఏంటంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఆన్సర్ ఉంది అక్కడ. ఇక్కడే ఉన్నారు మీరు, చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు చెప్పండిలే, ఇక్కడే ఉన్నారా? రైట్, ఆన్సర్ చేయండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదనే సమాధానం అక్కడ ఉందా? లేదు. కానీ ప్రశ్నలోనే సమాధానం దాగి ఉన్నటువంటి ప్రశ్నలు మనకి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేకమైనవి కనబడతా ఉంటాయి. వీటిని రెటారికల్ క్వశ్చన్స్ అని అంటారు. ఇర్మియా గ్రంథం 23:23లో దేవుడు ఒక మాట చెప్తూ వచ్చాడు. రెటారికల్, RHETORICAL, రెటారికల్, ఆర్ సైలెంట్ అన్న, సారీ హెచ్ సైలెంట్, రెటారికల్ క్వశ్చన్స్ అని అంటారు. అంటే ఏంటి? ప్రశ్నలోనే సమాధానం ఉన్న ప్రశ్నలు. ఇర్మియా గ్రంథం 23:23లో ప్రశ్న ఉంటుంది, నేను సమీపంగా ఉండే దేవుణ్ణేనా, దూరంగా ఉండే దేవుణ్ణి కానా అన్నాడు. సమాధానం ఏంటి? దూరంగా ఉండే దేవుణ్ణని. ట్రాన్సెండెన్సీ ఆఫ్ గాడ్. భూమి మీద నాకు కనబడకుండా దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవరు లేరు. సమాధానం ఉంది అక్కడ? లేదు. సో కొన్ని ప్రశ్నల దగ్గర సమాధానం అవసరం లేదు, చదువుతుండగానే సమాధానం అనేది మనకి అర్థమైపోతుంది. తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయని దేవుడు తనతో పాటు సమస్తం మనకి ఎందుకు అనుగ్రహించడు అంటే సమాధానం ఏంటి? అనుగ్రహిస్తాడు. ఉందా? లేదు. కానీ ప్రశ్న దగ్గరే మనకి సమాధానం అనేది అర్థమైపోతుంది. వీటిని రెటారికల్ క్వశ్చన్స్ అని అంటారు. ఇలా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకి అనేక రకాలైనటువంటి అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి వచనాలు కనబడతా ఉంటాయి. సో ఈ శబ్దాలంకారాలు ఏవైతే ఉంటాయో, ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఏవైతే ఉంటాయో, వీటిని గురించి మనం వ్యాఖ్యానించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటయ్యానంటే, శబ్దాలంకారంగా చెప్పబడినటువంటి విషయాల్లో ఆత్మీయ అర్థాన్ని వెతకాల్సినటువంటి పని లేదు. శబ్దాలంకారంగా చెప్పబడినటువంటి మాటల్లో అక్షరార్థంగా ఉన్నటువంటి సత్యాలను వివరించేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉన్నది. అలగోరైజేషన్ అనేది అంటే దాగి ఉన్నటువంటి అర్థాన్ని చెప్పడం అనేది ఎప్పుడైనా ప్రమాదమే. సో కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుంది అంటే, అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాటల్ని ఆధారంగా చేసుకొని కొంతమంది అక్కడ లేనటువంటి దాన్ని వెలుగు తీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీన్ని మా ఊరు భాషలో ఏమంటారంటే గుడ్డు మీద ఏకలు పీకటం అంటారు. అక్కడ అది లేదు, కానీ అది ఉందన్నట్టుగా ఏం చేస్తూ ఉంటారంటే వివరించే ప్రయత్నం. వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది అది. అసలు అలగోరైజేషన్ చేసేటటువంటి వాళ్ళు మీరు ఎప్పుడైనా గమనించండి, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఎలా ఉంటాయంటే ఒక సినిమా చూపించినట్టు ఉండిద్ది అన్నమాట. ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం, లీనమైపోతాం. కానీ అసలైనటువంటి అర్థాన్ని మరుగు చేసి లేనటువంటి దాన్ని వెలుగు తీసేటటువంటి ప్రయత్నమే అలగోరైజేషన్ అంటారు. సో శబ్దాలంకారంగా చెప్పబడినటువంటి మాటలు, ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం వినియోగించేటప్పుడు లేదా వాటికి వ్యాఖ్యానం చెప్పేటప్పుడు, వాటికి అర్థం చెప్పేటప్పుడు జాగ్రత్త వహించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమై ఉన్నది. శబ్దాలంకారాలు దేనికి వాడారు? అసలు ఎందుకు ఇలాంటి భాషా ప్రయోగం చేశారు రచయితలైనటువంటి వారు? ఎందుకు ఇలాంటి భాషా ప్రయోగం చేశారు అంటే ఒక 7 కారణాలు ఉన్నాయి. ఏంటి 7 కారణాలు అంటే, ఒకటి, చెప్పబడిన సత్యానికి బలం చేకూర్చడానికి ఇలాంటి అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాటలు ఉపయోగించారు. చెప్పబడినటువంటి విషయానికి బలం చేకూర్చడానికి. నెక్స్ట్, దాని గురించి నొక్కి చెప్పడానికి, ఎక్కువగా ఎంఫసిస్ చేయడం కోసం కొన్నిసార్లు అలంకార భాషను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉపయోగించారు. 3, దాని భావము యొక్క లోతును పెంచడం కొరకు, లోతుగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం కొరకు భాషా ప్రయోగం చేశారు. తర్వాత భావాన్ని తీవ్రం చేయటం, ఇంటెన్సిటీ, అందులో ఉన్నటువంటి తీవ్రత ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి. ఉదాహరణకి సర్ప సంతానమా అన్నాడు, చాలా తీవ్రమైనటువంటి మాట అది. అనలైజ్ చేస్తే
ఆ వర్డ్ని మనం జాగ్రత్తగా డెవలప్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే కనుక చాలా తీవ్రమైనటువంటి మాట. అలాంటి ప్రయోగం అనేది చేశారు ఇంటెన్సిటీ అర్థం చేసుకోవడం కోసం. నెక్స్ట్, రంగు పులుముటకు అంటే కలర్ని యాడ్ చేయడం కోసం ఉన్నటువంటి విషయాన్ని ఆకర్షణీయంగా మనం చూడటం కొరకై అలాంటి భాషా ప్రయోగం చేశారు. తర్వాత ధ్యానాన్ని ఆకర్షించడం కోసం, ధ్యానం చేస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు వాటి దగ్గర మనం ఎక్కువ టైం స్పెండ్ చేసి ధ్యానం, మెడిటేషన్ అనేది ఎక్కువగా చేయడం కొరకే. నెక్స్ట్, ఊహగానున్న తలంపులను స్పష్టపరచుటకు మరియు దృష్టాంతపరచుటకు, మన యొక్క భావోద్రేకాలు ఏవైతే ఉంటాయో వాటిని సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోవడం కొరకై ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ అనేవి మనకి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉపయోగించబడ్డాయి. సో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ సాహిత్యం మనకు అనేక స్థలాల్లో కనబడుతున్నప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఫిగరేటివ్ లాంగ్వేజ్, అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి భాష ఏదైతే ఉంటుందో ఆ భాషను మనం అధ్యయనం చేస్తున్నప్పుడు అందులో లేనటువంటి దాన్ని చెప్పకుండా అక్కడ ఏ ఉద్దేశంతోనైతే అది చెప్పబడిందో దాన్ని వ్యాఖ్యానించేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉందని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి మాటలు మనం జాగ్రత్తగా నోటీస్ చేయాలి. అందులో అసలు ఈ రకమైనటువంటి ప్రయోగం ఎందుకు చేశారు, నేను సాధ్యమైతే పోయినసారి నేను మీకు చెప్పినట్లు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం వివరణాత్మకంగా నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక పేపర్లో రాసి గ్రూప్లో పోస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది శబ్దాలంకారాలు మనం వ్యాఖ్యానించేటప్పుడు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయాలు. ఇంకొక 3 ఉన్నాయి, చిహ్నములు, పోలికలు, అలాగే ప్రవచనం. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక నియమం ఉంది. 8వ ప్రత్యేకమైనటువంటి నియమం ఏంటంటే క్రొత్త నిబంధనలో పాత నిబంధన ఉపయోగించడం అనే ఈ నియమాన్ని కూడా చూసి ఆ తర్వాత అన్వయం గురించి, అన్వయానికి ఎక్కువ సమయం అవసరం లేదు మనకి అన్వయం గురించి ఆలోచన చేసేటప్పుడు, కాబట్టి నెక్స్ట్ క్లాస్లోకి వచ్చినప్పుడు మిగిలినటువంటి విషయాలు మనం స్టడీ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మీకు అసైన్మెంట్ ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళొకసారి పుస్తకాన్ని జాగ్రత్తగా చదవండి. బైబిల్ని ఆధారంగా చేసుకుని అక్కడ చెప్పబడినటువంటి వచనాలు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని వాక్యాన్ని సరి అయినటువంటి విధానంలో వ్యాఖ్యానించడం కొరకై నేర్చుకోవాలని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. సో ఇక్కడితో నేను ఆఫ్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ టైం మనం క్లాస్లోకి వచ్చినప్పుడు మిగిలినటువంటి విషయాలు స్టడీ చేద్దాం. నెక్స్ట్ వీక్ లాస్ట్ క్లాస్ ఈ హెర్మెటిక్స్కి, ఆ తర్వాత నుండి మనం ఇంకొక బుక్లోనికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే, సో ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే. దయగల ప్రభువా, పరిశుద్ధ మహోన్నతుడ, మీ గొప్ప నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన ఈ క్లాస్ కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా నాయన మేము పుస్తకములను ఆధారంగా చేసుకొని చక్కగా ప్రభువా నాయన మీ వాక్యాన్ని సరి అయినటువంటి రీతిలో వ్యాఖ్యానించడం కొరకైనటువంటి నడిపింపు సహాయమును మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, రాబోయే కాలంలో ఇంకా మేము అనేక విషయాలు ఒక సరి అయినటువంటి క్రమంలో నేర్చుకొని పరిచర్యలో ముందుకు కొనసాగడానికి మీరు మమ్మల్ని బలపరచండి. ప్రియ సహోదరులు సహోదరులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. వాళ్ళు పరిచర్య చేస్తున్నటువంటి రెస్పెక్టివ్ ప్లేసెస్లో మీ వాక్యాన్ని సరైన రీతిలో ప్రకటించుటకు మీ ఆత్మ నడిపింపును వారికి దయచేసి మహిమ పొందండి. ప్రభువానికి వందనాలు. ఇదైనా సెషన్స్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ క్లాస్ను ముగించుకొని ప్రభువా నాయన మా గృహాలకు తిరిగి వెళ్తున్న సందర్భంలో మీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్.